హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శృతి సాను వ్లాగ్. ఇక్కడ చేనేత వారి ఇల్లు ఉంది. సేమ్ అంటే శిల్పారామంలో విలేజ్ కల్చర్ చూపిస్తున్నాను. సేమ్ విలేజ్ లాగానే ఉన్న ఇల్లులు, గుడిసెల ఇల్లులు, పెంకుటి ఇల్లులు సేమ్ అలానే ఉన్నాయి. ఇక్కడ శిల్పాలు చెక్కుతున్నారు. శిల్పాలు బొమ్మలు తయారు చేసే వారి ఇల్లు అనమాట అది. ఇక్కడ ఇంతకుముందు చూపించిందేమో చేనేత వారి ఇల్లులు. ఇక్కడ మా చెట్లది అవి ఇవి పనులు చేసుకుంటున్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ నిజంగా మనుషులా అని అనిపించారు నాకు. ఫస్ట్ చూడగానే కాసేపు అలానే నిల్చుండి చూశాను. సో అవి చూస్తుండగా అర్థమైంది అవి బొమ్మలు అని చెప్పి. ఇక్కడనేమో అవసలలు అంటారు కదా, అవి తను ఇక్కడ విలేజ్లో అంగడి అనమాట. ఇక్కడనేమో చిలుక జోస్యం చెప్పించుకుంటున్నారు అతను. ఇక్కడ కూరగాయలు, గ్రామంలో సంత కూరగాయలు అమ్ముతున్నారు వాళ్ళు. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు సేమ్ అచ్చం నిజంగా ఉల్లిగడ్డలు లాగానే ఉన్నాయి అక్కడ. ఇక్కడ అమ్మనైతే నిజంగా మనిషి ఆమెలానే ఉంది. నిజంగా మనిషిలానే కూర్చొని అవన్నీ పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ కాకరకాయలు జోకుతున్నారు. ఇక్కడ అమ్మనేమో ఏం కూర ఉండాలా ఈరోజు అని చెప్పి ఆలోచిస్తుంది. ఇక్కడ చిలక జోస్యం చెప్పించుకునే వాళ్ళు ఉన్నారు, ఇప్పట్లో కూడా ఉన్నారు. ఇక్కడ మన సంక్రాంతి రోజు ఉగ్గు అనుకుంటూ వస్తారు కదా గంగిరెద్దు తీసుకొని. సో అలా అంట ఇంటి ముందట గొబ్బెమ్మలు అవన్నీ పెట్టుకొని అలా ఆడుతున్నారు. గిరిజన జీవన శైలి అనమాట ఈ లోపటంతా. ఇక గిరిజనుల వాళ్ళన్నీ తయారు చేసుకునే బుట్టలు, బాణాలు, బుట్టలు అల్లుతున్నారు. అక్కడనేమో చాటలు, కత్తిలు ఇవన్నీ తయారు చేస్తున్నారు. లోపల అమ్మ లైట్ పెట్టుకొని మనుషులు ఎలా ఉంటారు సేమ్ యాస్టిస్ ఎలా ఉన్నాయి బొమ్మలు కూడా. బుట్టలు గిరిజనులు అన్నీ ఏమేమి తయారు చేస్తారో అవన్నీ ఇక్కడ లోపల ఉన్నాయి. భలే ఉంది ఇక్కడైతే చూడ్డానికి. అక్కడే ఉండిపోవాలనిపించింది చూస్తూ. ఇక్కడ కుండలు ఇవన్నీ ఉన్నాయి. కుండలు మట్టి పాత్రలలోనే వంట చేసుకునేవారు కదా అప్పట్లో. సో అలా వంట చేస్తున్నట్టు కూడా ఉంది అక్కడ. ఇవన్నీ శిల్పాలు చెక్కుతుంటారు కదా, బొమ్మలు తయారు చేయడము, గోడల మీద ముగ్గులు వేయడము, ఇవన్నీ ఆర్ట్స్ ఇవన్నీ వేస్తుంటారు కదా, ముగ్గులు శిల్పాలు చెక్కుతున్నారు ఇక్కడ అమ్మ. సేమ్ మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు ఎలా ఉంటారో ఆ కట్టు బొట్టు విధానం సేమ్ అలానే ఉంది అక్కడ కూడా. ఇక్కడనేమో ఇసురుతున్నారు, పప్పు ఇసరడము, ఒక బియ్యం చెరగడము, చాటలు చెరుగుతుంటారు కదా మన ఇంట్లో మనం బియ్యము అలాగే ఉన్నారు. ఇక్కడ తాతనేమో సేమ్ న్యూస్ పేపర్ పట్టుకొని కూర్చున్నాడు. ఇక్కడ కచ్చకాయలు ఆడుకుంటున్నారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఎంత బాగుంది అక్కడ. చిన్నప్పుడు మేము కూడా అలానే ఆడుకునే వాళ్ళము, మమ్మల్ని మేము చూసుకున్నట్టుంది. ఎంత బాగుంది అక్కడ. ముందు సోఫా వేసుకొని ఇక్కడ బొమ్మలలో మేము ఫేస్ పెట్టి దిగుతున్నాం అక్కడ. బాగున్నాయి చూడడానికి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.